నమ్మకం, దేవుడు నమ్ముకోవడంలో కూడా నమ్మకంగా ఉండాలి. నమ్మకంతో పాటు యథార్థత ఉండాలి, అలాగే పరిశుద్ధత ఉండాలి. వారు తెలుసుకుంటారు, దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడిగా ఉన్నానని తెలుసుకున్నాడు. తెలుసుకున్నవాడు ఏం చేస్తాడంటే పరిశుద్ధంగా ఉండడానికి ట్రై చేస్తాడు. దేవుడు అబద్ధం ఆడలేడు, నేను అబద్ధం ఆడకూడదు అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు బట్ అబద్ధం ఆడాడు. దేవుడు పాపం చేయమని చెప్పలేదు, నేను కూడా పాపం చేయను అని అనుకోవాలి. ప్రతిదీ కూడా దేవుడు ఏం చేశాడో మనిషి కూడా అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరంటే తెలుసుకున్నవాడు. ఈ 4 గుంపుల్లో కూడా 3 గుంపుల వాళ్ళే పెద్దగా ఏం ప్రయోజనం లేదండి దేవుడికి. 4వ గుంపు అంటే దేవుణ్ణి నమ్ముకుని నమ్మకంగా జీవించి, యథార్థంగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్న వారు మాత్రమే దేవుడు మెచ్చుకునేవారు.